ఆదేశాల మేరకు ఈరోజు ఎమ్మెల్సీ శ్రీ షంబీపూర్ రాజు గారు అధ్యక్షతన మరి తెలంగాణలో యువ సంగ్రామ సదస్సుకు చాలా ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. మరి ఈరోజు తెలంగాణలో ఉండే లక్షలాది మంది యువకుల గొంతుకగా భారత రాష్ట్ర సమితి ఈరోజు సరూర్ నగర్ స్టేడియంలో మరి రేపు జూలై 18వ తారీఖు నాడు యువ సంగ్రామ సదస్సు జరపబోతున్నది. దీనికి భారీ సంఖ్యలో మరి యువకులు మరి ముఖ్యంగా నిరుద్యోగులు తరలి రావాలని చెప్పేసి ఈ సందర్భంగా భారత రాష్ట్ర సమితి తరఫున హృదయపూర్వకంగా ఆహ్వానం పలుకుతున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం. మరి ఈరోజు దేశంలో సంవిధాన్ బచావో అని చెప్పి కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ గారు ప్రతిరోజు కూడా రాజ్యాంగం పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. కానీ ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సంవిధాన్కు హటావో అని చెప్పి ఆయన ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. రేపు జరగబోయే యువ సంగ్రామ సదస్సుకు అడుగడుగునా కూడా ఆటంకాలు కల్పిస్తూ ఉన్నారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం. తెలంగాణ ప్రజల దురదృష్టం ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి అదేవిధంగా రాష్ట్ర హోంమంత్రి ఇదే రేవంత్ రెడ్డి కావడం. మరి ఒకవైపు రాహుల్ గాంధీ గారు ఆర్టికల్ 19 సంవిధాన్ బచావో అని చెప్పేసి రాజ్యాంగాన్ని పట్టుకొని హక్కులను కాపాడుతా అని చెప్పి ఆయన తిరుగుతూ ఉన్నాడు. ఇక్కడనేమో రేవంత్ రెడ్డి హక్కులను కాలరాస్తా అని తిరుగుతూ ఉన్నాడు. ఇలా రేవంత్ రెడ్డి గారికి కొన్ని ప్రశ్నలు తెలుసుకున్నాం మేము. అయా రేవంత్ రెడ్డి గారు ఎప్పుడన్నా రాజ్యాంగం చదివినరా? మీరు రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు అంటూ ఉంటాయి, చదివినరా? రాజ్యాంగంలో పీఠిక ఎప్పుడన్నా పేపర్ అన్నా పట్టుకున్నారా మీరు? ఇలా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. రాజ్యాంగంలో ఆర్టికల్ 19 క్లాజ్ 1 సబ్ క్లాజ్ ఏ ఏం చెప్తా ఉన్నాయి? ఈ దేశంలో ఏ పౌరుడైనా ఏదైనా మాట్లాడుకోవచ్చు, పక్కల వాళ్ళకి ఇబ్బంది కలగనంత వరకు. దాన్నే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అంటారు. రెండవది ఆర్టికల్ అదే 19లో క్లాజ్ 1 సబ్ క్లాజ్ బి ఏం చెప్తా ఉన్నది? ఈ దేశంలో పౌరులు ఎవరైనా కూడా ఆయుధాలు పట్టుకోకుండా ఎక్కడైనా మీటింగులు పెట్టుకోవచ్చని రాజ్యాంగంలో ఆర్టికల్ 19 క్లాజ్ 1 సబ్ క్లాజ్ బి చెప్తా ఉన్నది. ఇక మూడవది, ఎవరికైనా ఏమైనా ఇబ్బందులు అయితే అప్పుడు ప్రభుత్వాలు నియంత్రించవచ్చు ఈ సభలను అని చెప్తా ఉన్నాయి. ఇలా మేము అడుగుతా ఉన్నాం డీజీపీ గారిని, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారిని, అదేవిధంగా మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ గారిని, అదేవిధంగా హోంమంత్రి రేవంత్ రెడ్డి గారిని. ఇందులో మేము ఎవరికి ఇబ్బంది కలిగిస్తా ఉన్నాం? మీరు ఏ ఏ ప్రొసీజర్లు అయితే చెప్పినరో ఆ ప్రొసీజర్లు అన్నీ కూడా మేము ఫాలో అయ్యే జూన్ 30వ తారీఖు నాడు మేము జిల్లా కలెక్టర్కి అప్లై చేసినాం. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ కంట్రోల్లో ఈ సరూర్ నగర్ స్టేడియం ఉంటుంది, వారికి అప్లై చేసినాం. అదేవిధంగా మీరు చెప్పిన విధంగానే డీడీ కూడా కట్టినాం. డీడీ కూడా ఇక్కడ ఉన్నది, ఈ స్టేడియంకు కట్టాలంటే డీడీ కూడా కట్టినాం. అదేవిధంగా మల్కాజ్గిరి పోలీసులు చెప్పిన విధంగానే ఆల్టర్నేటివ్ గా ఒక 5 ఎకరాల భూమి చూపియండి అంటే ఒక రైతును రిక్వెస్ట్ చేసి ఆల్టర్నేటివ్ గా భూమి కూడా చూపించినాం పార్కింగ్ కోసం. సీసీటీవీ కెమెరాలు పెట్టమంటే సీసీటీవీ కెమెరాలు కూడా పెడతా ఉన్నాం. టాయిలెట్లు పెట్టమంటే టాయిలెట్లు కూడా పెడతా ఉన్నాం. ఇంకా ఫైర్ పర్మిషన్ తీసుకురామంటే ఫైర్ పర్మిషన్ కూడా తీసుకొస్తా ఉన్నాం. ఇంకా మీకు ఏం కావాలి? ఇన్ని ఇచ్చిన తర్వాత కూడా, డీడీలు కట్టిన తర్వాత, కలెక్టర్ నుంచి పర్మిషన్ తెచ్చుకున్న తర్వాత మా అంతటికి మేము ఇక్కడ ఈ సరూర్ నగర్ స్టేడియంలో మీటింగ్ పెట్టినందువల్ల ఈ ఎల్బీ నగర్లో ఏ రహదారి మీద కూడా ట్రాఫిక్ జామ్ కాదు. అది అందరికీ తెలుసు. ఇక్కడ వందలాది మీటింగ్లు అయితే ఉంటాయి. అందుకొరకే పౌరులకు ఏమి ఇబ్బంది కలగకూడదని, వాహనదారులకు ఏమి ఇబ్బంది కలగకూడదని, అందులో రష్ అవర్లో ప్రజలకు ఇబ్బంది కలగకూడదని
మేమందరం కూడా సరూర్ నగర్ స్టేడియంలో మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు సరూర్ నగర్ స్టేడియంలో ప్రజలకు ఇబ్బంది కలగకూడదనే ఈ మీటింగ్ పెట్టడం జరిగింది, ఇక్కడ పెట్టడం జరిగింది. అది కూడా వర్షం వస్తే మళ్ళీ ఇబ్బంది కాకూడదని టెంట్ వేయడం జరిగింది. ఎక్కడ కూడా ఏమీ ప్రాబ్లం లేదు. అయినా కూడా ఎందుకు మీరు పర్మిషన్ ఇవ్వడం లేదు? మరి రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 19 క్లాజ్ 1 క్లాజ్ ఏ ప్రకారం కానీ సబ్ క్లాజ్ బి ప్రకారం కానీ మాకు మీటింగ్ పెట్టుకునే హక్కు లేదా? ఈ రోజు రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. మీ సంవిధాన్ బచావు అని రాహుల్ గాంధీ తిరుగుతున్నారుగా, ఇక్కడ మీరు ఆ సంవిధాన్ నాశనం కరు అంటున్నారు. మీరు ఎందుకు భయపడుతున్నారు రేవంత్ రెడ్డి గారు? మీరు ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇదే సరూర్ నగర్ స్టేడియంలో మీ నాయకురాలు ప్రియాంక వధేరా గారు అదే జూన్ 8వ తారీఖు నాడు మీటింగ్ పెట్టుకుంటే ఒక్క నిమిషంలో ఆనాటి ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. ఎన్నో మీటింగులకు ఇక్కడ పర్మిషన్ ఇవ్వడం జరిగింది. నేనప్పుడు బీఎస్పీ అధ్యక్షుడిగా ఉన్న, రాష్ట్ర అధ్యక్షుడిగా, మాకు కూడా అప్పుడు పర్మిషన్ చాలా ఈజీగా వచ్చింది. అప్పుడు దేవేంద్ర సింగ్ చౌహాన్ రాచకొండ కమిషనర్ గా ఉండే, ఒక్క రోజులోనే పర్మిషన్ ఇచ్చేసిండు ఆయన. కానీ ఇక్కడ మాత్రం మీరు లాస్ట్ మినిట్ వరకు కూడా ఇబ్బంది పెడతా ఉన్నారు. మీకు ఇష్టం లేకపోతే మాకు రాసివ్వండి, మీ వల్ల ఇబ్బందులు అవుతున్నాయి, మీ వల్ల ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం ఉన్నది, మీ వల్ల ఈ విధంగా ప్రాబ్లం అయ్యే ప్రమాదం ఉన్నది అని మీరు రాసివ్వండి కదా. మీకు ఏం ఇంటెలిజెన్స్ వచ్చిందని ఆపుతున్నారు? మీరు ఈరోజు ఆన్సర్ చెప్పాలి. ఇది మా హక్కు, రాజ్యాంగం ఇచ్చిన హక్కు, చట్టం ఇచ్చిన హక్కు. ఏ చట్టంలో కూడా శాంతియుతంగా జరిపే సభలను ఆపుకోమని ఎక్కడ కూడా లేదు. మీరు ఏ బేసిస్ మీద ఆపుతా ఉన్నారు? ఇవాళ మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ గారు, అదేవిధంగా డీసీపీ ఎల్బీ నగర్ గారు, అదేవిధంగా డీజీ తెలంగాణ గారు, మీరు చెప్పాలి ఈ విషయం. ఏ బేసిస్ మీద మా సభలు ఆపుతా ఉన్నారు? మరి ఆ లెక్కన రేవంత్ రెడ్డి గారు జడ్చలలో సభ పెట్టినరు, అది కూడా ఆపాలిగా. ఖమ్మంలో సభ పెట్టిన, అది కూడా ఆపాలి కదా. అదేవిధంగా మరి ఇంకా చాలా చోట్ల కూడా సభలు పెడతా ఉన్నారు. మన ఫ్యూచర్ సిటీ అనే ఒక ఆయన కొత్తది పెట్టుకున్నాడు కదా దుకాణం, అక్కడ సభ పెట్టినరు, దాంట్లో కూడా ఆపాలి కదా. ఇక్కడ కోయడలో మీటింగ్ పెట్టిండ్రు, అక్కడ కూడా మొన్న కోయడలో మార్కెట్ వాళ్ళ దగ్గర మీటింగ్ పెట్టిండ్రు, అక్కడ కూడా ఆపాలి కదా. మరి అక్కడ కూడా ఇదే ప్రాబ్లం. మాకు ప్రాబ్లం అయినప్పుడు ఆయనకు కూడా ప్రాబ్లం కావాలి. ఆయన కూడా మరి ప్రతిపక్షాలను విమర్శిస్తున్నాడు. దానివల్ల కూడా మా వల్ల లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందంటే, మా వల్ల ట్రాఫిక్ వస్తుందంటే, రేవంత్ రెడ్డి గారి సభల వల్ల కూడా ప్రజలకు ట్రాఫిక్ లో అంతరాయం కలుగుతుంది. మరి ఆయన మాట్లాడే భాష వల్ల కూడా తెలంగాణలో కోపోద్రేకం అవుతున్నారుగా ప్రజలందరూ కూడా. ఆయన వల్ల కూడా కల్లోలం అవుతున్నదిగా. అంటే ఆయనకొక న్యాయం, మాకొక న్యాయమా? మరి నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు పెరేడ్ గ్రౌండ్స్ లో ఆయన సభలకు ఇట్లా పర్మిషన్ ఇచ్చిండ్రు. మీరు ముఖ్యమంత్రి గారు, బండి సంజయ్ గారు, నరేంద్ర మోడీ గారు ఒకవైపు మైనర్ బాలిక ఏడుస్తా ఉంటే అత్యాచారం జరిగిందని కడుపుబ్బా నవ్వుకున్నారు కదా వేలాది మంది ప్రజల ముందర, అదే పరేడ్ గ్రౌండ్స్ లో. దానికి ఎట్లా పర్మిషన్ ఇచ్చిండ్రు డీజీపీ గారు? మరి మాకెందుకు పర్మిషన్ ఇవ్వడం లేదు? అది లాస్ట్ మినిట్ లో. రేపు 10 గంటలకు సభ అవుతున్నది, అన్ని కూడా అయిపోయినాయి. ఇప్పుడు మాకు ఇంతవరకు పర్మిషన్ ఇవ్వకపోతే ఏమనుకోవాలి? అంటే మీ ఉద్దేశం ఈ పర్మిషన్ ఇవ్వనంత వల్ల జనాలు ఆగుతారనుకుంటున్నారా? ఇంపాసిబుల్, అసాధ్యం. మీరు పర్మిషన్లతోని మా గొంతుకు నొక్కగలరేమో కానీ ప్రజల గుండెలను, వాళ్ళ గుండె చప్పుడును ఆపలేరు రేవంత్ రెడ్డి గారు. మీరెన్ని కుట్రలు చేసినా, కుతంత్రాలు చేసినా, మేము న్యాయ వ్యవస్థ తలుపు తట్టైనా మేము తప్పకుండా పర్మిషన్ తెచ్చుకుంటాం. మేము మర్యాదగా చెప్తున్నాం, దయచేసి శాంతియుతంగా చెప్తున్నాం. ఇది శాంతియుతంగా జరిగే సభ, ఎవరి మీదనో కోపంతో పెడుతున్న సభ కాదు. ఆకలితో అలమటిస్తున్న, బాధతో తల్లాడుతున్న, ఆ తల్లడిల్లుతున్న ఆ బిడ్డలకు గొంతుకగా ఉండాలని, నిరుద్యోగ బిడ్డలకు గొంతుగా ఉండాలని ఇదే సరూర్ నగర్ స్టేడియంలో 2023లో మీ నాయకురాలు, మీరు అందరూ కలిసి ఈ యువత మీద మత్తు మందు చల్లి వాళ్ళ ఓట్లు దొంగతనంగా గుంజుకున్నారు కదా. వాళ్ళను మోసం చేసిన వైనాన్ని ప్రజలకు తెలియజెప్పడం కోసం, అది కూడా శాంతియుతంగా తెలియజెప్పడం కోసం మేము ఈ సభ పెట్టుకుంటున్నాం. మీలాగా రక్తప భాష
లేకపోతే జనాలను హింసకు ప్రేరేపించే భాష, క్యారెక్టర్ను వ్యక్తిత్వ హననం చేసే భాష, లేకపోతే భావితరాలు మాట్లాడలేని భాష, ఆ భాష మాట్లాడే సంస్కృతి భారత రాష్ట్ర సమితికి లేదు. అది మీకే ఉన్నది. నిజానికి ఏ సభల కన్నా పర్మిషన్ రిజెక్ట్ చేయాలంటే ఈ తెలంగాణలో అది రేవంత్ రెడ్డి సభలకు మాత్రమే. ఎందుకంటే ఆయన భాష అట్లా ఉంది. లక్షలాది మంది వేలాది మంది ప్రజలు చూస్తుండగా బుల్డోజర్లు ఎక్కియమంటాడు. వేలాది మంది ప్రజలు చూస్తుండగానే రక్తం తీసి పొలాల్లో చల్లమంటాడు. వేలాది మంది ప్రజలు చూస్తుండగానే తెలంగాణ ప్రజలు వీక్షిస్తుండగానే పేగులు తీసి మెడకేసుకుంటా అంటాడు. గుడ్లు తీసి గోటీలాడుతా అంటాడు. లాగుల్లో తొండలు అంటారు. చివరికి తెలంగాణ తీసుకొచ్చిన పోరాట యోధులు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి చావును కోరుకుంటున్నాడు వేలాది మంది ప్రజల సమక్షంలో. ఇది క్రిమినల్ భాష కాదా? దీనివల్ల అల్లకల్లోలం రేదా? సెక్షన్ 190 బిఎన్ఎస్ దీంట్లో అట్రాక్ట్ కాదా? 194, 195, 196 దీంట్లో అట్రాక్ట్ కాదా? 351, 352, 353 బిఎన్ఎస్ ఇవి అట్రాక్ట్ కావా? ఇందులో పోలీసులారా మీరే చెప్పండి. అందుకొరకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ సభ ఆగదు. మేము మళ్ళీ చెప్తున్నాం, మాకు అన్ని పర్మిషన్లు ఉన్నాయి. వీ హ్యావ్ ఫాలోడ్ ఆల్ ద ప్రొసీజర్స్ ప్రిస్క్రైబ్డ్ బై ద లా. We have followed all the advices given by the officials. We have complied to all the requirements stipulated by every authority who is competent to give permission. చివరికి పోలీసుల దగ్గర ఆపినరు. మేము మా బీఆర్ఎస్పీ నాయకులు, అదే విధంగా బీఆర్ఎస్ వాలంటీర్లు ఎంతో మంది రోడ్ల మీద నిలబడి ట్రాఫిక్ మేనేజ్ చేస్తామని కూడా చెప్తున్నారు. మీరు ఏం కావాలంటే అది చెప్తున్నారు, ఏం కావాలంటే అది ఒప్పుకుంటున్నాం. అట్లాంటప్పుడు మీరు హౌ కెన్ యూ డినై ద పర్మిషన్ టు అస్? హౌ కెన్ యూ డిలే ద పర్మిషన్? మీరు ఆన్సర్ చెప్పాలి. మళ్ళీ నేను పోలీస్ అధికారులకు చెప్తున్నా, పరిపాలనా శాఖ వాళ్ళకి చెప్తున్నా, దయచేసి మీరు రేవంత్ రెడ్డి గారి అక్రమ ఆదేశాలు పాటించకండి. చట్ట ప్రకారం నడుచుకోండి. మేము మీరు చెప్పిన ఆదేశాలన్నీ పాటిస్తూనే ఉన్నాం. అయినా కూడా మీరు దీంట్లో మరి అడ్డంకులు సృష్టిస్తే మాత్రం తప్పకుండా రేపు జరగబోయే పరిణామాలకు మీరే బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. మేము మాత్రం ఈ సభ జరిపి తీరుతాం, తప్పకుండా జరిపి తీరుతాం. ఇది మా హక్కు. రాజ్యాంగం మాకిచ్చిన హక్కు, ఆర్టికల్ 19 మాకిచ్చిన హక్కు. మేము ఎవ్వరిని కూడా ఇబ్బంది పెడతలేము, ట్రాఫిక్ కూడా ఇబ్బంది పెట్టడం లేదు. హింసను ప్రేరేపించే సంస్కృతి మా పార్టీలో లేదు. వ్యక్తిత్వ హననం చేసే సంస్కృతి భారత రాష్ట్ర సమితిలో లేదు. అందువల్ల మా వల్ల ఎలాంటి శాంతి భద్రతల పరిస్థితి తలెత్తదు. అందుకొరకే మళ్ళొక్కసారి మరి మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ గారికి, ఎల్బీ నగర్ డీసీపీ గారికి, అదేవిధంగా ట్రాఫిక్ డీసీపీ గారికి, చివరికి రాష్ట్ర డీజీపీ గారికి మళ్ళీ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, దయచేసి వెంటనే పర్మిషన్ ఇవ్వండి, అడ్డంకులు సృష్టించకండి. మీరు అడ్డంకులు సృష్టిస్తే దీని ఇంపాక్ట్ తెలంగాణ రాష్ట్రం మీద అంతుంటది. ఆ జరగబోయే పరిణామాలకు మళ్ళీ మీరే బాధ్యులవుతారు. జై తెలంగాణ, జై కేసీఆర్.